వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం 1 డిసెంబర్ 2025 జరిగిన గ్రూప్ డి షిఫ్ట్ 3 పేపర్ యొక్క జనరల్ సైన్స్ పార్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. సో, పేపర్‌లోకి వెళ్తే ఫస్ట్ క్వెషన్ అండి. ఫస్ట్ క్వెషన్ ఏమంటున్నారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ ది కాంబినేషన్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ది యాసిడ్ అండ్ డాష్ ఫ్రమ్ ది బేస్ టు ఫార్మ్ వాటర్ మాలిక్యూల్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది మనకి యాసిడ్ ప్లస్ బేస్ అనేది కలిపి మనకి సాల్ట్ అండ్ వాటర్‌ని ప్రొడ్యూస్ చేస్తాయండి. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి ఓహెచ్ ప్లస్ అయాన్స్ అండ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ అన్నారు కదా! మనకి యాసిడ్‌లో ఉండే హెచ్ ప్లస్ అయాన్స్, బేస్‌లో ఉండే ఓహెచ్ మైనస్ అయాన్స్ అనేవి మనకి ఇక్కడ కంబైన్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్ కింద ఫార్మ్ అవుతాయండి. సో, ఆప్షన్స్ చూద్దాం. హెచ్ ప్లస్ అనేవి యాసిడ్‌లో ఉంటాయి. అండ్ ఓహెచ్ మైనస్ అనేవి బేస్‌లో ఉంటాయి అనుకున్నాం కదా! హెచ్ ప్లస్ అయాన్స్ అండ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ రెస్పెక్టివ్‌లీ అన్నాడు. సో, మనకిది రైట్ అవుతుంది. For the life processes, the transfer of a source of energy from outside the body of the organism is called అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది బాడీ అనుకోండి. ఇది ఫుడ్. ఇప్పుడు ఈ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్లే కదా మనకి ఇక్కడ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఔట్‌సైడ్ ది బాడీ టు ది ఆర్గానిజం అంటే బయట నుండి ఫుడ్‌ని తీసుకొని మనకి బాడీకి ఎనర్జీ రావడం అనేది మనకి న్యూట్రిషన్ ద్వారా జరుగుతుంది. అండ్ ఈ న్యూట్రిషన్‌లో ఇక్కడ మనకి డైజెషన్ ఉంటుంది, రెస్పిరేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్స్‌క్రీషన్ ఉంటుంది. ఈ 3 ప్రాసెస్‌లు న్యూట్రిషన్‌లో భాగాలనమాట. సో, ఆప్షన్స్ చూడండి ఎక్స్‌క్రీషన్, రెస్పిరేషన్, డైజెషన్, న్యూట్రిషన్ అన్నారు. సో, మనకిక్కడ న్యూట్రిషన్ అనేది రైట్ అవుతుంది. ఎందుకంటే ఈ 3 కూడా న్యూట్రిషన్‌లో భాగాలే. ఎక్స్‌క్రీషన్ అంటే ఏంటండి మనకి రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అనమాట. ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్ని మనకి రిమూవ్ చేయకపోతే మనకి టాక్సిక్ వేస్ట్ అనేది బాడీలో ఎక్కువగా జనరేట్ అయిపోతే మనకి టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయన్నమాట. అండ్ రెస్పిరేషన్ అంటే ఏంటి మనకి ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ గ్లూకోజ్ అనమాట. ఈ రెస్పిరేషన్ అనేది మనకి ఏరోబిక్ అండ్ ఎనరోబిక్‌గా జరుగుతాయన్నమాట. అండ్ డైజెషన్ చూడండి ఫుడ్ మెటీరియల్స్‌ని బ్రేక్ డౌన్ చేయడాన్ని మనకి డైజెషన్ అంటాం. సో, ఈ 3 ప్రక్రియలు కూడా మనకి న్యూట్రిషన్‌లో భాగాలే అవుతాయన్నమాట. ఈ యొక్క క్వెషన్‌కి మనకి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 3 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూట్రియంట్స్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అంట. మనకి న్యూట్రియంట్స్ అనేవి 2 రకాలు. మాక్రో, మైక్రో. అండ్ ఈ మైక్రో అనేవి తక్కువ మొత్తంలో కావాలన్నమాట. అండ్ ఈ మాక్రో అనేవి ఎక్కువ మొత్తంలో కావాలి. ఈ ఎన్‌పీకే అంటాం కదండీ! ఇవి మాక్రో కింద వస్తాయి. అండ్ ఈ మైక్రో అంటే మనకి ఐరన్, జింక్, కాపర్ ఇలాంటివి వస్తాయన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. జింక్ అన్నాడు. జింక్ అనేది మైక్రో న్యూట్రియంట్. ఐరన్ అనేది కూడా మైక్రో న్యూట్రియంట్. కాపర్ అనేది కూడా మనకి మైక్రో న్యూట్రియంటే అవుతుంది. భాస్వరం ఇది మనకి మాక్రో న్యూట్రియంట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 2 అండి. ఏమంటున్నారు? విటమిన్స్‌ని అందిస్తాయండి. మాక్రో న్యూట్రియంట్స్ అనేవి మనకి ఎనర్జీని అందిస్తాయన్నమాట. క్వెషన్ నంబర్ 4 అండి. ఏమంటున్నారు? ది గాల్గి అపరేటస్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ అన్నారు. ఇక్కడ మనకి ఏమనుకున్నాం? గాల్గి అపరేటస్ అనేది మనకి పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది సెల్ అన్నాం. వీరి పనేంటి? ట్రాన్స్‌పోర్ట్ చేయడం అన్నమాట. ట్రాన్స్‌పోర్ట్ అండ్ ప్యాకింగ్ పర్పస్ అన్నమాట. ఏం ట్రాన్స్‌పోర్ట్ అండ్ ప్యాకింగ్ చేస్తాయి? లిపిడ్స్, ప్రోటీన్స్ ఇంకా ఏ మిగతా ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే వాటిననమాట. అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. న్యూక్లియస్ అనేది మనకి సెల్ బ్రెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు కదా! సో, ఇది ఫంక్షన్స్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. సో, ఇది కాదు. అండ్ మైటోకాండ్రియా అనేది మనకి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తది. అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇది మనకి స్మూత్ అండ్ రఫ్ ఉంటుంది గదండీ! అంటే 2 రకాలు. స్మూత్ అనేది లిపిడ్ సెన్సిటివ్ అవుతుంది. డీటాక్సిఫికేషన్‌లో హెల్ప్ అవుతుంది మనకి. రఫ్ అనేది ప్రోటీన్ సింథసిస్‌లో వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము ఈ యొక్క ప్రోటీన్ అండ్ లిపిడ్స్ సింథసిసే కాకుండా స్టోరేజ్ కూడా చేసుకుంటుంది. అంటే ఈ స్టోరేజ్ చేసుకున్న వాటిలో మనకి ట్రాన్స్‌పోర్ట్ ఏం చేస్తుంది? గాల్గి అపరేటస్. సో, ఈ గాల్గి అపరేటస్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేవి ఇన్ కాంబినేషన్‌లో వర్క్ అవుతాయండి. 2 ఒకదానితో ఒకటి కలిపి వర్క్ అవుతాయన్నమాట. ఇకపోతే ప్లాస్టిడ్స్ అనేవి మనకి స్టోరేజ్‌కి వర్క్ అవుతుందన్నమాట. ఈ ప్లాస్టిడ్స్ అనేవి. అలానే ప్లాస్టిడ్స్ అనేవి మనకి ఫోటోసింథసిస్‌లో అలాగే పిగ్మెంటేషన్‌లో కూడా మనకి ఒక రోల్ ప్లే చేస్తాయి. సో, ఆప్షన్ సి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 5 అండి. ఏమంటున్నారు? వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ రివర్బరేషన్ ఇన్ ఎ హాల్ ఆర్ రూమ్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రివర్బరేషన్ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అన్నమాట. సో, ఆప్షన్స్ చూద్దాం.
ఏమంటున్నారు? అబ్సార్ప్షన్ ఆఫ్ సౌండ్ బై సాఫ్ట్ మెటీరియల్స్. సాఫ్ట్ మెటీరియల్స్ అనేవి మనకి సౌండ్ అబ్సార్బ్ చేసుకుంటాయి. అండ్ అబ్సార్బ్ అయితే మనకి రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అని చెప్తాం. అంటే బెండింగ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అంట. సౌండ్ వేవ్స్ బెండింగ్ అనేది మనకి 2 రకాలుగా జరుగుతాయన్నమాట. ఒకటి డైఫ్రాక్షన్, ఇంకోటి రిఫ్రాక్షన్. కానీ రివర్బరేషన్‌లో ఈ 2 ప్రాసెస్‌లు ఉండవు. సో, ఆప్షన్ బి అనేది రాంగ్ అని చెప్తాం. అలాగే ఆప్షన్ డి చూడండి. వేరియేషన్ ఇన్ ఎయిర్ టెంపరేచర్ అంట. ఇది ఒక రకంగా అవుతుంది. కానీ మనకి ప్రైమరీ కాజ్ ఆఫ్ రివర్బరేషన్ అన్నాడు. సో, ఇక్కడ చూడండి ఆప్షన్ సి అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ హార్డ్ సర్ఫేసెస్. ఇది మనకి ప్రైమరీ కాజ్ అన్నమాట. రివర్బరేషన్ జరగడానికి మనకి సౌండ్ అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అవ్వడం వల్ల మనకి రివర్బరేషన్ జరుగుతుంది. సో, ఆప్షన్ సి అనేది మనకి రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 6 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటింగ్ టు పూర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇన్ సొసైటీ అన్నాడు. ఇక్కడ పూర్ లివింగ్ స్టాండర్డ్స్ అంటే వాళ్ళకి అందాల్సిన రిసోర్సెస్, వనరులు వాళ్ళకి అందకపోవడం అన్నమాట. అందకపోవడం వల్ల మనకి పూర్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి వస్తాయి. ఈ రిసోర్సెస్ అనేవి ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేవంటే మనకి ఎంప్లాయ్‌మెంట్ అవ్వచ్చు, అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా అవ్వొచ్చన్నమాట. సో, ఆప్షన్స్ చూద్దామండి. ఏమంటున్నారు? ఆప్షన్ ఏ ఓవర్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓవర్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అర్బన్ ఏరియాస్ అనేది మనకి లైఫ్ స్టైల్ చేంజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది గానీ, పూర్ లివింగ్ స్టాండర్డ్స్ మీద ఎఫెక్ట్ అంతగా చూపించదు. అంటే ప్రైమరీ కాజ్ కాదనమాట. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. ఇకపోతే ఓన్లీ ది లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇది హోల్‌లో పెడదాం. అలాగే ఓన్లీ ది ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అన్నాడు. అంటే పాపులేషన్ ర్యాపిడ్ గ్రోత్ ఉన్నప్పుడు, ఇది మనకున్న రిసోర్సెస్ కన్నా ఎక్కువైనప్పుడు, పూర్ లివింగ్ స్టాండర్డ్స్‌కి ఇది కూడా దారి తీస్తుంది. సో, ఇది కూడా హోల్‌లో పెడదాం. అయితే ఇక్కడ ఆప్షన్ డి చూడండి. ఇన్‌ఈక్వాలిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్స్. ఇదండి రైట్ అవుతుంది. ఎప్పుడైతే రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి అసమానతంగా లేదా ఇన్‌ఈక్వల్‌గా ఎప్పుడైతే పంపిణీ జరుగుతుందో, అప్పుడు పూర్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఎరైజ్ అవుతాయన్నమాట. సో, ఆప్షన్ బి అండ్ సి అనేది రైట్ అయినా, మనకి మేజర్ ఫ్యాక్టర్ అనేది మనకి ఆప్షన్ డి అవుతుందన్నమాట. సో, ఆప్షన్ డి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 7 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ మల్టిప్లైస్ బై ది మీన్స్ ఆఫ్ మల్టిపుల్ ఫిజన్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అన్నారు. అంటే ఏమంటున్నారు? ఏ జీవి మల్టిపుల్ ఫిజన్ అన్నమాట. బహుళ విభజన ద్వారా రిప్రొడక్షన్ అంటే ఉత్పత్తి జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో, ఆప్షన్స్ చూద్దాం. ఏమన్నారు? హైబిస్కస్. హైబిస్కస్ అంటే మనకి మందార పువ్వు. మందార పువ్వు అనేది మనకి సీడ్స్ ద్వారా మనం పెంచొచ్చు. అలాగే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? కటింగ్, గ్రాఫ్టింగ్ ఈ మెథడ్స్ ఇవి ఎసెన్షియల్ కదా! సో, ఈ మెథడ్స్ ద్వారా కూడా మనం పెంచొచ్చు. కానీ మల్టిపుల్ ఫిజన్ అనేది హైబిస్కస్‌లో జరగదు. సో, ఆప్షన్ బి చూడండి. లైష్మానియా అనేది ఒక రకమైన సింగిల్ సెల్డ్ ప్రోటోజోవా అండి. ఏంటి సింగిల్ సెల్ లైష్మానియా అనేది మనకి బైనరీ ఫిజన్ ద్వారా మనకి రీప్రొడక్షన్ జరుగుతుంది. కానీ మనల్ని అడిగింది మల్టిపుల్ ఫిజన్ కదా! సో, లైష్మానియా కాదు అని చెప్తాం. ఇకపోతే గార్డెన్ పీ అంటే ఏం లేదండి. బఠానీలు. బఠానీలనేది మనకి సీడ్స్ ద్వారా మనం జెర్మినేట్ చేస్తాం. సో, ఇక్కడ ఫిజన్ ప్రాసెస్ అనేది జరగట్లేదు కదా! సో, ఇది కాదు. అండ్ ఈ బఠానీలకి మనకి మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో, వీటి యొక్క కాంబినేషన్ వల్ల మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా మనం ఆఫ్‌స్ప్రింగ్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో, గార్డెన్ పీ కాదు అని చెప్తాం. సో, ఆప్షన్ ఏ, బీ, సి అనేవి ఎలిమినేట్ అయ్యాయి. ఆప్షన్ డి ఒకటే మనకు మిగిలింది. ఇది రైట్ అవుతుంది. అంటే ప్లాస్మోడియం అనేది మనకి మల్టిపుల్ ఫిజన్ మోడ్ ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుందనమాట. అంటే ప్లాస్మోడియం అనేది మనకి మలేరియా కాజింగ్ ఏజెంట్ అనమాట. ప్లాస్మోడియం అనేది ఇంకా ఏంటి? ఇదొక ప్రోటోజోవా. ఇది మనకి అనోఫిలిస్ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుందనమాట. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 8 అండి. ఏమంటున్నారు? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ గ్లూకోజ్ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. CH4 అన్నాడు. ఇది మీథేన్ అవుతుందనమాట. ఇకపోతే C11H22O11 అన్నారు. ఇది మనకి డైసాకరైడ్ కాంపౌండ్ అండి. ఇక్కడ ఇది మనకి సుక్రోస్ అవుతుందనమాట. అండ్ ఆప్షన్ సి చూద్దాం. CH3COH ఇది మనకి ఎసిటిక్ యాసిడ్ అంటాం. లేదా ఎథనోయిక్ యాసిడ్ అంటాం. లేదా దీన్నే వెనిగర్ అని కూడా అనొచ్చనమాట మనం. ఇకపోతే ఆప్షన్ ఏ, బీ, సి అనేది మనకి రాంగ్ అని తెలుస్తుంది. ఎందుకంటే గ్లూకోజ్ అడిగారు. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి గ్లూకోజ్ ఫార్ములా ఏంటంటే మనకి C6H12O6. సో, ఇది మనకి రైట్ ఆప్షన్ అన్నమాట. క్వెషన్ నంబర్ 9 అండి.
ఏమంటున్నారు? ఫ్రమ్ ది గివెన్ కాంపౌండ్స్ విచ్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ ఫ్యూయల్ అడిటివ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఎథనాయిక్ యాసిడ్ అంట. ఎథనాయిక్ యాసిడ్ అనేది మనకేంటది? ఎసిటిక్ యాసిడ్. ఇది ఫ్యూయల్ అడిటివ్ కాదు. సో, క్రాస్ పెడతాం. ఇథనాల్‌ని హోల్‌లో పెట్టండి. ఇథనాల్ ఇది కూడా ఫ్యూయల్ అడిటివ్ కాదు. అండ్ ఈథేన్ అనేది మనకి ఇథైలిన్‌ని జనరేట్ చేయడానికి వాడుతామనమాట మాస్ ప్రొడక్షన్‌లో. అండ్ ఈ ఇథైలిన్ అనేది పీవీసీ మెటీరియల్స్ ఉంటాయి కదండీ! ప్లాస్టిక్ బేస్ కాంపోనెంట్ అనమాట ఇది. సో, ఆప్షన్ బి అనేది మనకి ఇథనాల్ అనేది మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం రైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇథనాల్ ఇది మనకి కార్న్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, ఇది మనకి కిందిచ్చిన టేబుల్ మీరు బాగా ఫాలో అవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున్న అడగొచ్చనమాట వీటి మీద క్వెషన్స్. సో, మనకి మాక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి ఇవి. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి ఇవి. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మనకి ఇప్పుడు మనకు తెలుసు కదండీ! E10, E15, E20 అంటాం కదా! అంటే పెట్రోల్‌తో ఈ 10%, 15%, 20% బై వెయిట్ ఆర్ వాల్యూమ్ అనేది ఇథనాల్ బ్లెండ్ చేస్తామనమాట. దీని ద్వారా మనకి పెట్రోలియం కన్జంప్షన్ అనేది మనం తగ్గిస్తున్నాం. సో, ఆ రకంగా ఫ్యూయల్ అడిటివ్ అనేది మనకి ఇథనాల్ అవుతుందనమాట. అంటే ఫ్యూయల్ అడిటివ్ అంటే ఏం లేదు. ఫ్యూయల్‌కి యాడ్ చేసే ఇంగ్రీడియెంట్ అనుకోవచ్చు మీరు. సో, అది ఇథనాల్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 10 అండి. ఏమంటున్నారు? ఇన్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏ జిగ్‌జాగ్ లైన్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ గురించి తర్వాత మాట్లాడదామండి. ఆప్షన్ బి చూడండి. స్విచ్ ఇది మనకి సర్క్యూట్‌ని ఆన్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా! దీని యొక్క సింబల్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందనమాట. సో, ఆన్ ఆఫ్ స్విచ్ కింద. అంటే బ్యాటరీ చూడండి. బ్యాటరీ మనకి ఈ విధంగా ఉంటుంది. షార్ట్‌గా ఉన్న టెర్మినల్ అనేది మనకి నెగెటివ్ అవుతుంది. లాంగ్‌గా ఉన్న టెర్మినల్ అనేది మనకి పాజిటివ్ అవుతుంది. అండ్ ఆప్షన్ ఏ ఫ్యూజ్. ఇది మనకి 3 రకాల సింబల్స్ ఉంటాయి. అందులో ఒక రకం సింబల్ ఏంటి? మనకి ఇది ఫ్యూజ్ సింబల్ అవుతుందనమాట. సో, అండ్ రెసిస్టర్ అనేది మనకి జిగ్‌జాగ్ సింబల్ అనమాట. అండ్ క్వెషన్‌కి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఇకపోతే 11థ్ క్వెషన్ అండి. ఏ బేబీ పుల్స్ ఎ టాయ్ కార్ అలాంగ్ ది గ్రౌండ్. ఇఫ్ ది ఫోర్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ ఆర్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ ది వర్క్ డన్ ఈజ్ అన్నాడు. మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటి? W=Fs cos θ. ఇక్కడ మనకి ఏమన్నారు? ఫోర్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ కదా! సో, ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ సేమ్ డైరెక్షన్ అంటే వర్క్ అనేది మనకి పాజిటివ్ అవుతుంది. అలానే బేబీ టాయ్‌ని అలాంగ్ ది గ్రౌండ్‌కి ప్యారలెల్‌గా పుల్ చేస్తుంది. సో, అప్పుడు మనకి θ అంటే ఫోర్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ అనేవి మనకి ప్యారలెల్‌గా ఉన్నాయి. సో, θ అనేది మనకేమవుతుంది? 0 అవుతుంది. కాస్ θ అనేది మనకి 0 అయితే దాని వాల్యూ ఎంత అవుతుంది? 1. సో, W=Fsఏ కదా! అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? వర్క్ డన్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ అన్నమాట. ఓకే. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఏమంటున్నారు? ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది కార్ అన్నారు. సో, ఇది రాంగ్. అండ్ వర్క్ అనేది నెగెటివ్ అంట. ఇప్పుడే చెప్పుకున్నాం. ఫోర్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ అనేవి సేమ్ డైరెక్షన్‌లో ఉంటే వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ బి నెగెటివ్ అని ఇచ్చాడు. సో, ఇది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి చూడండి. ఈక్వల్ టు 0 అంట. మనకి θ వాల్యూ అనేది 0 డిగ్రీ అయింది. సో, మనకు వర్క్ అనేది ఫోర్స్ ఇంటూ డిస్‌ప్లేస్‌మెంట్ వచ్చింది. ఈక్వల్ టు 0 కాదు కదా! సో, ఆప్షన్ డి అనేది రాంగ్. అలాగే ఆప్షన్ సి ఏంటి? ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 12 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ ఆర్గానిజం అన్నారు. అంటే ఏ ప్రక్రియ ఒక ఇండివిడ్యువల్ అంటే ఒక జీవి బతకడానికి ఏ ప్రక్రియ అవసరం లేదు అని అడిగారన్నమాట. సో, ఆప్షన్స్ చూద్దామండి. ఏని పక్కన పెట్టండి. ఎక్స్‌క్రీషన్ అన్నాడు. ఇప్పుడు ఒక ఆర్గానిజం ఉంది. ఇందులో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అనేవి బయటకు పోకపోతే, మనకు టిష్యూస్ అనేవి ఈ వేస్ట్ టాక్సిసిటీ వల్ల టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో, ఎక్స్‌క్రీషన్ అనేది జరగాలి కదండీ! సో, మనకి కాదు అన్నాడు. బట్ ఎక్స్‌క్రీషన్ అనేది అవ్వాలి. సో, ఇది ఆప్షన్ బి రాంగ్ చేస్తాం. రెస్పిరేషన్. మనకు రెస్పిరేషన్ అయితేనే కదా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఆప్షన్ సి అనేది ఎసెన్షియల్. కానీ నాన్ ఎసెన్షియల్ అన్నారు. సో, ఆప్షన్ సి అనేది కూడా రాంగ్. అండ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అనేది కూడా మనకేంటి, బయట ఉన్న ఫుడ్‌ని బాడీలోకి తీసుకొని ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడమే గదా! సో, న్యూట్రిషన్ అనేది కూడా ఇంపార్టెంటే. సో, ఆప్షన్ డి అనేది కూడా రాంగ్ అని చెప్తాం ఇక్కడ. అండ్ అక్కడికి ఏదైతే నాన్ ఎసెన్షియల్ ఒక జీవికి బతకడానికి ఏదైతే నాన్ ఎసెన్షియల్ అంటే అది రీప్రొడక్షన్ అండి. ఇది మనకి రేస్ సర్వైవల్‌కి రీప్రొడక్షన్ కావాలి. కానీ ఇండివిడ్యువల్ ఆర్గానిజమ్స్ విషయంలో మాత్రం రీప్రొడక్షన్‌తో అంతగా పని లేదు. సో, ఆప్షన్ ఏ అనేది ఈ క్వెషన్‌కి రైట్ అవుతుంది.
క్వెషన్ నంబర్ 13 అండి. ది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 10 రెసిస్టర్స్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సిరీస్ అరేంజ్‌మెంట్ ఈస్ అని అడిగాడు. అంటే ఇప్పుడు మనకేమడుగుతున్నాడు రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. సిరీస్‌లో యాడ్ చేశాడంట. 10 రెసిస్టర్లు మనకి ఎప్పుడైతే సిరీస్‌లో యాడ్ చేశాడో దాని ఈక్వివలెంట్ ఏమవుతుందండి? R1 + R2 + R3 సో ఆన్ R10 కదా! సో అప్పుడేమవుతుంది ఈచ్ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? R. అంటే 10R కదా అవుతుంది. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది? 10R ఇక్కడ ఆప్షన్ బి అనేది 10R. సో ఇది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 14 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ జనరల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. మాలెబిలిటీ అండ్ డక్టిలిటీ ఇది ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ కదండీ! ఎందుకంటే మెటల్స్‌లో మనకి అయానిక్ బాండ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం మెటల్స్‌ని స్ట్రైక్ చేస్తామో, ఈ అయానిక్ బాండ్స్ అనేవి స్లిప్ అవుతాయన్నమాట. దాని వల్ల మనకి మాల్యబిలిటీ అండ్ డక్టిలిటీ ప్రాపర్టీస్ మనకి ఎగ్జిబిట్ చేస్తాయి. సో, ఆప్షన్ ఏ అనేది మనకి మెటల్ యొక్క ప్రాపర్టీ, కానీ నాన్ మెటల్ ప్రాపర్టీ అన్నారు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. అలానే హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్నారు. హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈ ప్రాపర్టీ మనకి మెటల్స్ చూపిస్తాయండి. ఎందుకు చూపిస్తాయి అంటే మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట మెటల్స్‌లో. సో, దానివల్ల మనకి హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనకి ప్రాపర్టీ చూపిస్తుంది. ఇకపోతే ఆప్షన్ సి చూద్దాం. హోల్డ్‌లో పెడదాం. ఆప్షన్ డి ఏంటి? హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. మెటల్స్‌కి అయానిక్ బాండ్స్ ఉండడం వల్ల వాటిని బ్రేక్ చేయాలంటే మనకి హై ఎనర్జీ కావాలి. హై ఎనర్జీ కావాలంటే దాని అర్థం ఏంటి? హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కావాలి అని అర్థం. సో, ఆప్షన్ డి అనేది కూడా రాంగ్. ఇకపోతే ఆప్షన్ సి డల్ అపియరెన్స్ అంట. డల్ అపియరెన్స్ అనేది ఎందువల్ల వస్తుందండి మనకి? నాన్ మెటల్స్‌లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఉండవో, ఇవి సన్‌లైట్‌తో ఇంటరాక్ట్ అవ్వవు. సన్‌లైట్‌తో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవ్వవో, మనకవి డల్‌గా కనిపిస్తాయి. నాన్ లస్ట్రస్ అన్నమాట. సో, ఆ విధంగా మనకి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 15 అండి. వేర్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ టు గెట్ ఎ రియల్ ఇమేజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ అనేది మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్‌ని మనకి ఫార్మ్ చేస్తాయి. అయితే అది ఎన్‌లార్జ్‌డా, డిమినిష్‌డా అనేది మనకి ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్‌మెంట్ విత్ రెస్పెక్ట్ టు పోల్‌తో మనకి డిసైడ్ అవుతుందనమాట. సో, ఆప్షన్స్ చూద్దామండి. ఏమన్నారు? బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ అంట. కానీ ఇది మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్‌ని మనకి ఫార్మ్ చేస్తదనమాట. అయితే ఈ ఫార్మ్ అయిన ఇమేజ్ అనేది మనకి డిమినిష్డ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. కానీ మనకిక్కడ సేమ్ సైజ్ అని అడిగాడు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ అన్నాడు. ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ కాడ ఫార్మ్ అయిన ఇమేజ్ మనకి రియల్ అండ్ ఇన్వర్టెడే ఫార్మ్ అవుతుంది. కానీ ఇది కూడా డిమినిష్డ్ ఇమేజే ఫార్మ్ అవుతుందనమాట. అండ్ ఆప్షన్ సి చూడండి. అట్ ఇన్ఫినిటీ అంట. ఇన్ఫినిటీ కాడ ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్స్‌ట్రీమ్‌లీ డిమినిష్డ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఈవెన్ థో ఇట్స్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ మనకొచ్చే ఇమేజ్ మాత్రం ఎక్స్‌ట్రీమ్‌లీ డిమినిష్డ్ అనమాట. అంటే మనకి ఆప్షన్ ఏ అండ్ బిలో ఫార్మ్ అయిన ఇమేజ్ కన్నా ఇది ఇంకా డిమినిష్డ్ అనమాట. అండ్ ఇక్కడ ఆప్షన్ డి చూడండి. ఎట్ ట్వైస్ ది ఫోకల్ లెంగ్త్. ఇక్కడ మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అలానే ఇమేజ్ అనేది మనకి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ సైజ్ అనమాట ఫార్మ్ అవుతుంది మనకి. సో, ఆప్షన్ డి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 16 ఏమంటున్నారు? ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రెయిట్ పాత్ ఫ్రమ్ పాయింట్ O to పాయింట్ A 100 meters away, then immediately reverses and stops at point B, which is 30 meters away from A, back towards O. What is the total distance covered and the magnitude of the displacement respectively అన్నాడు. ఏం లేదండి. మనకిక్కడ పాయింట్ O ఉంది. ఇక్కడి నుంచి Aకి ఉన్న డిస్టెన్స్ అనేది మనకి 100 మీటర్స్ అండి. అయితే ఒక ఆబ్జెక్ట్ అనేది O నుంచి Aకి వెళ్ళింది. అలానే ఓ నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తుందనమాట. ఎంత దూరం వచ్చింది రిటర్ను? 30 మీటర్స్. ఈ 30 మీటర్స్ అనేది ఏ నుంచి 30 మీటర్స్ అనమాట. ఈ పాయింట్ మనం బి అనుకుందాం. సో, ఇప్పుడు క్వెషన్‌లో ఏమంటున్నారు? టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అని అడుగుతున్నారు. ఇక్కడ ఓ నుంచి ఏకి 100 అలాగే ఏ నుంచి బికి 30. సో, డిస్టెన్స్ అనేది ఏంటి? 130 అవుతుంది. అలాగే మనకిక్కడ డిస్ప్లేస్‌మెంట్ అడుగుతున్నారు. మనకి ఇది ఇనీషియల్ పాయింట్ కదండీ! అండ్ ఇదొచ్చేసి మనకి ఫైనల్ పాయింట్. ఏది? బి అనేది మనకి ఫైనల్ పాయింట్. సో, ఇక్కడ మనకి 100 మీటర్స్ అనేది ఓఏ. అండ్ ఏబీ అనేది మనకి 30 మీటర్స్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 70 మీటర్స్ అవుతుంది. అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది? 70 మీటర్స్. ఇది మనకి డిస్ప్లేస్‌మెంట్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూడండి.
ఏది మనకి సెట్ అవుతుంది? డిస్టెన్స్ అనేది 130 ఎక్కడుంది? బి ఉంది, డి ఉంది. అయితే డిస్ప్లేస్‌మెంట్ అనేది మనకి 70 రావాలి. అక్కడ ఆప్షన్ ఏముంది? బి అనేది 30 మీటర్స్ చూపిస్తుంది. సో, రాంగ్. సో, ఆప్షన్ డి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 17 అండి. ఏమంటున్నారు? ఏ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం హాస్ హౌ మెనీ రెక్టాంగులర్ లేటరల్ సర్ఫేసెస్ అని అడిగారు. ఇక్కడ మనకి రెక్టాంగులర్ గ్లాస్ ప్రిజం అంట. అంటే దీని యొక్క బేస్ అనేది మనకి ట్రయాంగులర్ షేప్‌లో ఉంటుంది. ఏమంటున్నారు? హౌ మెనీ రెక్టాంగులర్ లేటరల్ సర్ఫేస్ అంటే దీనికి ఎన్ని రెక్టాంగులర్ లేటరల్ సర్ఫేసెస్ ఉంటాయని అడుగుతున్నారనమాట. సో, మనకిక్కడ చూడండి లేటరల్ సర్ఫేస్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు టాపు, బాటమ్ మనం వదిలేస్తామా? ఈ టాప్ అండ్ బాటమ్ ఏంటి మనకి ట్రయాంగిల్. కానీ వీటి చుట్టుపక్కల రెక్టాంగులర్ ఫేసెస్ అని ఎన్నున్నాయి? ఇది 1, ఇది 2, ఇది 3. అంటే ఇది ఒకటనుకోండి. ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి. అండ్ మనకి ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి. సో, మనకి 3 రెక్టాంగులర్ ఫేసెస్ వచ్చాయన్నమాట. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 18 అండి. ఏమంటున్నారు? ఏ రన్నర్ కంప్లీట్స్ 1 రౌండ్ ఆఫ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 175 మీటర్స్ ఇన్ 35 సెకండ్స్. ది యావరేజ్ వెలాసిటీ ఆఫ్టర్ 1 రౌండ్ అంటారు. ఇది చాలా చాలా రిపీటెడ్ అయిన క్వెషన్ అండి. ఇది మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ. కాన్సెప్ట్ తెలియకపోతే మనకి మార్క్స్ పోతాయి. సో, మనకిక్కడ ఏం అడిగారు? యావరేజ్ వెలాసిటీ అడిగారు. మనకి వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్‌మెంట్ బై టైమ్. ఇదే స్పీడ్ అయితే మనకి డిస్టెన్స్ బై టైమ్. ఇక్కడ చూడండి డిస్ప్లేస్‌మెంట్ అన్నాం. ఇక్కడ ఇచ్చిందేంటి? ఒక సర్క్యులర్ ట్రాక్ అంట. అతను కంప్లీట్ చేసాడంట సర్క్యులర్ ట్రాక్‌ని. అంటే ఇదే పాయింట్ నుంచి మనకి రౌండ్‌గా తిరిగి మళ్ళీ ఈ పాయింట్‌కే వచ్చాడు. అంటే ఒక సర్కిల్ కంప్లీట్ చేశాడు. అంటే సర్కిల్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇనీషియల్ పాయింట్‌కి, ఫైనల్ పాయింట్‌కి డిస్ప్లేస్‌మెంట్ ఎంత అవుతుంది? 0. సో, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్‌మెంట్ అన్నాం. ఆ డిస్ప్లేస్‌మెంట్ వాల్యూ మనకు 0 వచ్చింది. టైమ్ అనేది 35 సెకండ్స్. మనకు వాల్యూ ఎంత అవుతుంది? 0. సో, వెలాసిటీ అనేది 0. అదే సపోజ్ స్పీడ్ తీసుకోండి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైమ్ కదా! ఈ యొక్క సర్క్యులర్ ట్రాక్ యొక్క లెంత్ ఎంత? 175. దీనికి డివైడ్ బై 35. సో, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 175/35. ఇది మనకి 35 టేబుల్‌తో 5 టైమ్స్ పోతుంది. సో, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ అంటాం. కానీ మనల్ని ఏమడిగారు? యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ ఎంతొచ్చింది? 0. సో, 0 ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ డి. అండ్ ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. చెక్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్‌లో వచ్చినప్పుడు మీరు తప్పు చేయకూడదనమాట. క్వెషన్ నంబర్ 19 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ అని అడిగాడు. అంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు కదండీ! ఈ స్టేట్మెంట్స్‌లో ఏ స్టేట్మెంట్ అనేది బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్‌కి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారనమాట. మనకి బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ అనేది మనకి 1932లో వస్తుందండి. అండ్ ఈ యొక్క మోడల్‌లో మనకి బోర్ ఏం చెప్తాడంటే న్యూక్లియస్ ఉంది కదండీ! అంటే న్యూట్రాన్ ప్లస్ ప్రోటాన్. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. అయితే ఈ ఎలక్ట్రాన్స్ తిరిగే యొక్క పాత్ ఉంటుంది కదండీ! దీన్ని మనకి ఆర్బిట్స్ అంటామనమాట. ఇవి క్వాంటమ్ ఎనర్జైజ్డ్ ఆర్బిట్స్. సో, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆర్బిట్స్‌లో మనకి రివాల్వ్ అవుతాయో, అవి ఎనర్జీ అనేది రేడియేట్ చెయ్యదు. అండ్ ఇండెఫినిట్‌గా మనకి రివాల్వ్ అవుతాయన్నమాట. ఆప్షన్స్ చూడండి. ఏమన్నారు? ఏ వైల్ రివాల్వింగ్ ఇన్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ది ఎలక్ట్రాన్స్ డు నాట్ ఎగ్జిస్ట్. యాక్చువల్‌గా ఆర్బిట్స్‌లో ఒక వస్తువు తిరుగుతుందంటే, ఆ వస్తువు అనేది అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. ఇక్కడ ఎలక్ట్రాన్స్ డు నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతాయనేదే కదా మనకి బోర్స్ మోడల్ చెప్తుంది. సో, ఆప్షన్ ఏ అనేది మనం రాంగ్ అని చెప్తాం. అండ్ ఆప్షన్ బి హోల్డ్‌లో పెట్టండి. ఆప్షన్ సి చూడండి. వైల్ రివాల్వింగ్ ఇన్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ది ఎలక్ట్రాన్స్ రేడియేట్ ఎనర్జీ. ఆర్బిట్స్‌లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అయినప్పుడు అవి ఎనర్జీని రేడియేట్ చెయ్యవు. ఇది మనకి బోర్స్ మోడల్ చెప్తుంది. సో, ఆప్షన్ సి అనేది రాంగ్. ఆప్షన్ డి ఏంటి? ఓన్లీ సర్టెన్ స్పెషల్ ఆర్బిట్స్ నోన్ యాస్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అలౌడ్ ఔట్‌సైడ్ ది ఆటమ్ అన్నాడు. ఈ డిస్క్రీట్ ఆర్బిట్స్ అనేవి మనకి ఇన్‌సైడ్ ది ఆటమ్ ఉంటాయి. ఔట్‌సైడ్ ది ఆటమ్ కాదు. సో, ఆప్షన్ డి అనేది రాంగ్. అండ్ ఆప్షన్ బి చూడండి. ఓన్లీ సర్టెన్ స్పెషల్ ఆర్బిట్స్ నోన్ యాస్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అలౌడ్ ఇన్‌సైడ్ ది ఆటమ్. ఇది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 20 అండి. ఏమంటున్నారు? న్యూరాన్స్ హావ్ మెనీ షార్ట్ బ్రాంచ్డ్ పార్ట్స్ ఆర్ ప్రాసెస్ అటాచ్డ్ టు ది సెల్ బాడీ కాల్డ్ అని అడిగాడు. అంటే ఇప్పుడు న్యూరాన్ ఉంది కదండీ సపోజ్. ఈ పార్ట్‌ని మనం నెర్వ్ ఎండింగ్స్ అంటాం. అలాగే ఈ పార్ట్‌ని మనం యాక్సాన్ అంటాం. అండ్ ఈ పార్ట్‌ని మనం సెల్ బాడీ అనొచ్చు. ఇది మనకి న్యూక్లియస్ అవుతుంది. అండ్ వీటికి హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా! బ్రాంచ్డ్ స్ట్రక్చర్.
వీటినే మనం డెండ్రైట్స్ అంటాం. సో, క్వెషన్ మళ్ళీ చదవండి. న్యూట్రాన్స్ హావ్ మెనీ షార్ట్ బ్రాంచ్డ్ పార్ట్స్ ఆర్ ప్రాసెస్ అటాచ్డ్ టు ది సెల్ బాడీ అన్నాడు. సో, ఈ సెల్ బాడీకి అటాచ్ అయిన పార్ట్స్ ఏంటివి? ఇప్పుడే అనుకున్నాం కదా! డెండ్రైట్స్ అని. సో, డెండ్రైట్స్ డి అనేది ఆప్షన్ అవుతుందన్నమాట. న్యూక్లియై అనేది ఇన్‌సైడ్ ది సెల్ బాడీలో ఉంటుందన్నమాట. అలాగే యాక్సన్ అనేది మనకి ఈ పార్ట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఈ యొక్క పొడవైన పార్ట్. నెర్వ్ ఎండింగ్స్ అనేవి మనకి యాక్సన్ ఎండింగ్‌లో ఉంటాయి. సో, ఆప్షన్ డీని మనం ఆప్ట్ చేయొచ్చన్నమాట. క్వెషన్ నంబర్ 21 ఏమంటున్నారు? వాట్ ఈస్ కొరోజన్? అంటే తుప్పు పట్టడం అంటే ఏంటి అని అడిగారు. తుప్పు పట్టడం అంటే ఏం లేదండి. ప్యూర్ మెటల్ ఉంటుంది కదా! ఇది గ్రాడ్యుయల్ డిగ్రేడేషన్ ఇంటూ మెటల్ ఆక్సైడ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకోండి. ఇది రస్ట్ పట్టడం వల్ల ఏమవుతుంది? Fe2O3 అంటే Fe అనేది మనకి ప్యూర్ మెటల్. కానీ Fe2O3 అనేది ఐరన్ ఆక్సైడ్. అంటే ఇక్కడ ఫెర్రస్ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్‌ని లూజ్ అవ్వడం. ఎవరికి లూజ్ అయింది? ఆక్సిజన్ మాలిక్యూల్స్‌కి లూజ్ అయిందనమాట. అంటే ఈ ప్రాసెస్ అనేది మనకి కెమికల్ చేంజ్ అండి. అంటే ఎప్పుడైతే ప్యూర్ ఐరన్ అనేది మనకి రస్ట్ పట్టిందో, మనం మళ్ళీ దాన్ని తిరిగి ప్యూర్ మెటల్ కింద మార్చలేం. వితౌట్ ఇన్వాల్వింగ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట. సో, ఆప్షన్ బి అనేది మనకి రైట్ అవుతుంది. మనం ఇందాకే అనుకున్నాం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ ప్లస్ బేస్‌ని మిక్స్ చేసి సాల్ట్ ప్లస్ వాటర్‌ని ఫార్మ్ చేయడము. అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది మనకి ఎక్సోథెర్మిక్. అంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇదొక బిట్ కింద అడగొచ్చు. సో, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎండోథెర్మిక్ ప్రాసెస్ అన్నాడు. ఎండోథెర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటి యాక్చువల్‌గాన హీట్ అనేది తీసుకుంటుంది. అంటే ఫిజికల్ చేంజ్ అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. అంటే సాలిడ్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. మనం హీట్ చేసాం. ఇది వాటర్ కింద మారిపోయింది. అలాగే ఈ వాటర్‌ని మనం కూల్ చేస్తే మనకిది సాలిడ్ అయిపోతుంది. సో, ఫిజికల్ ప్రాసెస్ అనేది రివర్సిబుల్. బట్ కెమికల్ చేంజ్ అనేది ఇర్రివర్సిబుల్. అండ్ ఇక్కడ కొరోజన్ అనేది ఇర్రివర్సిబుల్. సో, ఆప్షన్ బి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 22 ఏమంటున్నారండి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్ కాల్డ్ ఇందాకే అనుకున్నాం కదండీ! బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్‌లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి డిస్క్రీట్ ఆర్బిట్స్‌లో మనకి రివాల్వ్ అవుతాయి. సో, ఆప్షన్స్ ఏమిచ్చాడు? క్వార్క్స్, న్యూక్లియాన్స్, ఎలిప్టికల్ పాత్స్ అన్నాడు. అలాగే షెల్స్ ఆర్ ఆర్బిట్స్ అన్నాడు. మనకేమనుకున్నాం? ఎలక్ట్రాన్స్ అనేవి డిస్క్రీట్ ఆర్బిట్స్‌లో మూవ్ అవుతాయి అనుకున్నాం. సో, ఆప్షన్ సి అనేది రైట్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. క్వార్క్స్ అనేవేంటి? ఇవి కూడా మనకి ఎలిమెంటరీ పార్టికల్స్ జస్ట్ లైక్ ఎలక్ట్రాన్స్. మనకి 3 క్వార్క్స్ అనేవి కంబైన్ అయ్యి న్యూట్రాన్స్‌ని ఫార్మ్ చేస్తాయి. అలాగే 3 క్వార్క్స్ అనేవి కంబైన్ అయ్యి ప్రోటాన్స్ కూడా ఫార్మ్ చేస్తాయన్నమాట. ఈ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ మనం జనరల్‌గా hadrons అని కూడా అనొచ్చండి. గుర్తుపెట్టుకోండి. న్యూక్లియస్ అంటే ఏమి లేదు. న్యూట్రాన్ ప్లస్ ప్రోటాన్. సో, ఆప్షన్ సి అనేది మనం రైట్ అని ఆప్ట్ చేసుకుంటాం. క్వెషన్ నంబర్ 23 అండి. ఏమంటున్నారు? లిక్విడ్స్ హావ్ అని అడిగాడు. అంటే ద్రవాలకి ఏముంటుంది అని అడిగాడు. ద్రవం అంటే ఏంటి? దీనికి ఫిక్స్‌డ్ షేప్ ఉండదు. బట్ ఫిక్స్‌డ్ వాల్యూమ్ ఉంటుంది కదా! ఎలా చెప్తాం? అంటే ఇప్పుడు చూడండి ఒక రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ కంటైనర్ తీసుకోండి. అలాగే ఒక సిలిండ్రికల్ క్రాస్ సెక్షన్ కంటైనర్ తీసుకోండి. 2 1 లీటర్ కెపాసిటీ తీసుకోండి. మనం తీసుకునే వాటర్ ఇది ఒక జార్‌లో తీసుకోండి. దీనికి 1 లీటర్ వాల్యూమ్ ఉన్న జార్ తీసుకున్నాం. ఇది ఫుల్‌గా ఫిలప్ చేసాం వాటర్‌తోని. రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ గల లే కంటైనర్‌లోకి మనం వాటర్ పంపినప్పుడు ఇది కూడా ఆ 1 లీటర్ కాబట్టి టాప్ వరకు మనకి ఫిల్ అవుతుందన్నమాట. అలాగే సేమ్ 1 లీటర్ జార్‌తో మనం వాటర్ తీసుకొని ఈ 1 లీటర్ కంటైనర్‌ని మనం ఫిల్ చేసినప్పుడు కూడా మనకి టాప్ వరకు ఫిల్ అవుతుంది. అయితే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? వాటర్‌కి వాల్యూమ్ అనేది కాన్స్టెంటే కదా! అంటే ఈ 3 కూడా 1 లీటర్ కెపాసిటీయే. కానీ ఈ కంటైనర్ షేప్ అనేది సిలిండ్రికల్. అంటే ఈ కంటైనర్ షేప్ అనేది మనకి క్యూబ్ ఆర్ క్యూబాయిడ్. అంటే లిక్విడ్స్‌కి ఫిక్స్‌డ్ షేప్ లేదు. బట్ ఫిక్స్‌డ్ వాల్యూమ్ ఉంది. సో, ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో, ఆప్షన్స్ చూద్దాం. నో డెఫినెట్ షేప్ అండ్ నో ఫిక్స్‌డ్ వాల్యూమ్ అంట. యాక్చువల్‌గా ఇప్పుడే అనుకున్నాం కదండీ! లిక్విడ్స్‌కి ఫిక్స్‌డ్ వాల్యూమ్ ఉంటుంది. కానీ షేప్ అనేది ఉండదు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుందన్నమాట. అండ్ ఆప్షన్ బి నో డెఫినెట్ షేప్. అనుకున్నాం కదా! డెఫినెట్ షేప్ అనేది ఉండదు. కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది కదా! సో, రైట్. సో, మిగతా ఆప్షన్స్ మనం చూడక్కర్లేదు. ఎందుకంటే ఆప్షన్ బి అనేది రైట్ అవుతుందని మనకి అర్థమైంది. క్వెషన్ నంబర్ 24 అండి. ఏమంటున్నారు? ఏ పాసెంజర్ స్టాండింగ్ ఇన్ ఏ మూవింగ్ బస్ సడెన్‌లీ ఫాల్స్ ఫార్వర్డ్ వెన్ ది బస్ స్టాప్స్ అబ్రప్ట్‌లీ. దిస్ ఇల్లుస్ట్రేట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాస్ అన్నాడు. సో, ఇప్పుడు ఒక వెహికల్ తీసుకోండి. ఇందులో ఒక పాసెంజర్ అనే అతను నించొనున్నాడు. సో, మనకి లా ఆఫ్ ఇనర్షియా తెలుసు కదా! లా ఆఫ్ ఇనర్షియా ఏం చెప్తుంది? ఒక బాడీ రెస్ట్‌లో ఉంటే రెస్ట్‌లో ఉండడానికి ఇష్టపడుతుంది.
అలాగే ఒక బాడీ మోషన్‌లో ఉంటే మోషన్‌లో ఉండడానికి ఇష్టపడుతుంది. మనకిక్కడ ప్యాసింజర్ యొక్క కాళ్ళు మన యొక్క వెహికల్‌తో కాంటాక్ట్‌లో ఉంటాయి. సో, ఎప్పుడైతే వెహికల్‌కి మనం బ్రేక్స్ అప్లై చేస్తామో వెహికల్ స్టాప్‌లోకొస్తుంది. అలాగే వెహికల్‌తో కాంటాక్ట్‌లో ఉన్న లెగ్స్ కూడా స్టాప్‌లోకొస్తాయి. కానీ బాడీ మనకి మోషన్‌లో ఉంది. సో, మనం బ్రేక్ కొట్టినప్పుడు అది మోషన్‌లో నుంచి రెస్ట్‌కి రావడానికి ఇష్టపడదు. ఎందుకంటే మనం ఇప్పుడే అనుకున్నాం కదా! లా ఆఫ్ ఇనర్షియా ప్రకారంగా మోషన్‌లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది మోషన్‌లో ఉండడానికి ఇష్టపడుతుంది. సో, బాడీ అనేది ఆటోమేటిక్‌గా మనకి మూవ్ అవుతుంది. ఈవెన్ దో మనకి వెహికల్‌కి బ్రేక్ అప్లై చేసి దాన్ని స్టాప్‌లోకి తీసుకొచ్చినా సరే. సో, మనకి ఈ యొక్క లా ఏంటి? లా ఆఫ్ ఇనర్షియా. అండ్ లా ఆఫ్ ఇనర్షియా అనేది మనకి ఏంటి? న్యూటన్స్ ఫస్ట్ లా. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. అండ్ ఆప్షన్ ఏ చూడండి లా ఆఫ్ గ్రావిటేషన్ అంట. లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుందంటే ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ది మాస్ ఆఫ్ ది 2 ఆబ్జెక్ట్స్ అండ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. అంటే ఎఫ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. అండ్ దీన్ని మనం ఎలా రాయొచ్చంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ m1 m2 బై r స్క్వేర్. ఇక్కడ జీ అనేది ఉంది కదండీ! ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అలానే ఇక్కడ జీ వాల్యూ వచ్చి మనకి 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ కేజీ స్క్వేర్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ కేజీ స్క్వేర్ అనేది మనకి మాస్ యొక్క ప్రొడక్ట్ అనమాట. అలానే ఇక్కడ మీటర్ స్క్వేర్ అనేది మనకి రేడియస్ స్క్వేర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇకపోతే న్యూటన్స్ థర్డ్ లా అంటే ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం. అండ్ న్యూటన్ సెకండ్ లా అనేది మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనే ఈక్వేషన్ మనకి ఇస్తుంది. క్వెషన్ నంబర్ 25 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కంట్రోల్డ్ బై ది యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అన్నారు. అంటే కీటకనాశిని ద్వారా మనం ఏం కంట్రోల్ చేస్తాం అంటారు. కీటకనాశిని ద్వారా ఏం కంట్రోల్ చేస్తామండి? కీటకాలనే కంట్రోల్ చేస్తాం. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. వైరస్‌ని కంట్రోల్ చేయాలంటే మనం వైరసైడ్ వాడతాం. వీడ్స్‌ని కంట్రోల్ చేయాలంటే మనం వీడిసైడ్ వాడతాం. అలానే ఫిజికల్ ప్రాసెస్ ద్వారా వీడ్స్‌ని రిమూవ్ చేస్తాం. ఇకపోతే ఫంగస్‌ని కంట్రోల్ చేయడానికి మనం ఫంగిసైడ్ వాడుతాం. సో, ఆప్షన్ సి అనేది మనకు రైట్ అవుతుంది. అండ్ ఇక్కడితో ఈ వీడియో అనేది కంప్లీట్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.